ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. TV5 మనీ వేదిక ద్వారా మార్కెట్స్లో స్టిల్ మనకు పాజిటివ్ మొమెంటం కొనసాగుతూనే ఉంది. బట్ పీక్ లెవెల్స్ నుంచి మార్కెట్స్లో కొద్దిగా సెల్లింగ్ కనిపిస్తుంది. బికాజ్ యూరోపియన్ మార్కెట్స్లో కొద్దిగా పీక్ లెవెల్స్ నుంచి తగ్గడం అండ్ కొన్ని మార్కెట్స్ నెగిటివ్లోకి జారుకోవడం కూడా దీనికి కారణంగా మనం చెప్పుకోవాలి. వాళ్ళు ఇంట్రాడేలో 9,830 హై, ఆ 9,830 లెవెల్స్ నుంచి చూస్తే ఒక 10 పాయింట్స్ దాకా మార్కెట్స్ వీక్ అయినట్టు మనం చెప్పుకోవాలి. బట్ స్టిల్ మొమెంటం మాత్రం చాలా స్ట్రాంగ్గా కంటిన్యూ అవుతూనే ఉంది. 9,817 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అంటే 13 పాయింట్ల పీక్ నుంచి కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇనిషియల్గా ఓపెనింగ్ మార్కెట్ కామెంట్స్ తీసుకుని తర్వాత కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. దానితో కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ కూడా సైమల్టేనియస్గా తీసుకుందాం. ఎలాంటి వ్యూతో మీరు ఇప్పుడు ఉన్నారు? ఎందుకంటే పీక్ లెవెల్స్ కొద్దిగా 15 పాయింట్స్ దాకా 13 to 15 పాయింట్స్ తగ్గింది మార్కెట్. బట్ యూరోపియన్ మార్కెట్స్లో కూడా కొద్దిగా సెల్లింగ్ కనిపిస్తున్నట్టుంది. మేబీ ఈ ట్రెండ్ ఇలా కంటిన్యూ అవుతే 9,800 అబోవ్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఏ మేరకు కనిపిస్తున్నాయి? దట్టు ఒక సెంటిమెంట్ మార్క్ కాబట్టి ఇదొక జస్ట్ ఒక ఇంట్రాడే మైనర్ కరెక్షన్ అనుకోవచ్చు. ఇంట్రాడేలో రావాల్సిన టెక్నికల్ మూమెంటే వచ్చింది. 9,800 లెవెల్స్ బ్రేక్అవుట్ అయ్యింది కాబట్టి మళ్ళీ ఆ తర్వాత హైయర్ లెవెల్లో ఒక చిన్న రియాక్షన్ వస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్లో బాగా పాజిటివ్గానే ఉందనుకోవచ్చు. యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా కొంచెం ఒక రియాక్షన్ వచ్చినప్పటికీ మన మార్కెట్ రియాక్ట్ అయ్యి కూడా ఎంబడే కొంచెం తేరుకుంటుంది. సో టెక్నికల్గా పెద్ద ఏమీ వీక్నెస్ కనిపించలేదు కాబట్టి మార్కెట్ ఈ లెవెల్లో నిలబడే అవకాశాలు కనిపిస్తోంది. మనకి ఆయిల్ ప్రైసెస్ బాగా పెరగడంతో మనకి చిన్న రియాక్షన్ అనేది వచ్చింది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక పాజిటివ్గా ట్రిగర్స్ కనిపిస్తుంది కాబట్టి మార్కెట్ 10,000 స్థాయికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఇంకా కనిపిస్తుంది. ఓకే ఫైన్. కొన్ని మెయిల్స్ అండ్ కాల్స్ మనం సైమల్టేనియస్ తీసుకుందాం. అమృతవాణి మెయిల్ చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 155 రూపీస్లో బై చేశారు. నియర్ టర్మ్ టార్గెట్ సజెస్ట్ చేస్తారు. టార్గెట్ లెవెల్స్ ఫర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ మధ్య చూస్తే కనుక 180 నుంచి 135 రూపాయల వరకు పడి ఈ 2 వారాలుగా బౌన్స్ బ్యాక్ అయింది. పిఎస్యూ బ్యాంక్స్ అన్నీ కూడా ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఈ 2 వారాలుగా చూస్తే కనుక కొంచెం రికవరీ రావడం మనం చూస్తున్నాము. దానికి తోడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఈ 2 వారాలుగా ఒక 20 రూపాయల వరకు రికవర్ అయింది. హోల్డ్ చేయండి. టెక్నికల్గా చూస్తే కనుక బుల్లిష్గానే కనిపిస్తుంది. కాకపోతే ఈ లెవెల్లో 155లో ఈ వారం రెసిస్టెన్స్ ఉంది. 125 పైన కనుక క్లోజ్ అయిందంటే మటుకు ఇక నెక్స్ట్ టార్గెట్ 165, 170 ప్రీవియస్ పీక్ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ అయితే ఇనీషియల్ స్టాప్ లాస్ 145 కింద పెట్టుకోండి. 160కి వెళ్ళినప్పుడు 150 కింద మళ్ళీ స్టాప్ లాస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రశాంత్ మెయిల్ చేస్తున్నారు. టీవీఎస్ మోటార్స్ లాంగ్ టర్మ్ కోసం ఇప్పుడు పిక్ చేసుకోవచ్చు అని చెప్పి. ఆటో ప్యాక్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. టీవీఎస్ మోటార్స్ మీద మేబీ ఎలా ఉంది? లాంగ్ టర్మ్ కోసం ఈ స్టాక్ని స్టిల్ కన్సిడర్ చేసే అవకాశం ఉంది. ఎంతవరకు పొటెన్షియల్ ఉండొచ్చు ఇంకా అప్ సైడ్? ఈ స్టాక్ ఆల్రెడీ చూస్తే కనుక లాస్ట్ 2-3 ఏళ్ళుగా విపరీతంగా అప్ ట్రెండ్లోకి ఉండడం మనం చూస్తున్నాము. 50 రూపాయల నుంచి 500 రూపాయల వరకు ఒక 10-12 బ్యాగర్లు అవడం మనం చూస్తున్నాము. స్ట్రాంగ్ కంపెనీయే ఈ సెగ్మెంట్లో స్ట్రాంగ్ గ్రూప్కి వన్ ఆఫ్ ది టాప్ ఆటోమొబైల్ కంపెనీగా అనుకోవచ్చు. లాంగ్ టర్మ్లో చూస్తే కనుక బాగా స్ట్రెంత్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ లాస్ట్ 2-3 క్వార్టర్లు కానీ ఈ ఏడాది చూస్తే కనుక రిజల్ట్స్ కూడా బాగా రావటము, బాగా పెర్ఫామ్ చేయడం మనం చూస్తున్నాము. కాకపోతే విపరీతంగా పెరిగింది. ఆల్రెడీ 1 or 2 ఇయర్స్లో 10 రెట్లు పెరిగింది కాబట్టి కొంచెం కరెక్షన్ వచ్చాక తీసుకోవచ్చు. బట్ కరెక్షన్ వచ్చినా కూడా పెద్ద రాకపోవచ్చేమో, జస్ట్ ఒక 10% వరకు వస్తుందేమో. 10% కరెక్షన్లో తీసుకోవచ్చు. శ్రీనివాస్ అడుగుతున్నారు, స్పైస్ జెట్ని ఇప్పుడు బై చేసేందుకు కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి. వాళ్ళ ఏవియేషన్ సంబంధించి ఒక న్యూస్ కూడా వచ్చింది. అదేంటంటే ఏవియేషన్ సెక్టార్లో 100% ఎఫ్డీఐని అనుమతించకూడదు అని చెప్పి ఇంటెలిజెన్స్ బ్యూరో ఒక అభ్యంతరాన్ని లేవనెత్తింది. ఎందుకంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ టైం, సెక్యూరిటీ ఇష్యూస్ నేపథ్యంలో 100% ఎఫ్డీఐ కనుక ఇచ్చి ఓనర్షిప్ అంతా కూడా విదేశీయుల చేతిలో, విదేశీ కంపెనీల చేతిలో ఉంటే ఒక భద్రతకు ముప్పు వాటిల్లో ప్రమాదం ఉందన్న యాంగిల్లో వాళ్ళొక నోట్ కూడా పంపడం జరిగింది. మేబీ దీని మీద రేపు హోంశాఖ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఇప్పుడే మనం ఏవియేషన్ మినిస్టర్ సంబంధించిన వ్యాఖ్యలు కూడా చూసాము. కామర్స్ మినిస్ట్రీ నుంచి తమకు వచ్చిన సిఫార్సుల ఆధారంగానే 100% ఎఫ్డీఐకి ఆమోదం తెలిపామని చెప్పి చెప్తున్నారు. మేబీ దీని ఇంపాక్ట్ జెట్ ఎయిర్వేస్ లాంటి స్టాక్స్ మీద, అలాంటి కంపెనీస్ మీద ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 51% ప్రమోటర్ దగ్గర ఉంటే మిగిలిన 49% పబ్లిక్ దగ్గర అండ్ ఒక 24% ఎతిహాద్ దగ్గర ఉండడం మనం చూస్తున్నాము. మరొక 24% కూడా వాళ్ళు విలీనం 24% కూడా అమ్మేసి ఫండ్స్ రైజ్ చేసే యోచనలో జెట్ ఎయిర్వేస్ ఉంది అని చెప్పి మనం ఉదయం ఒక వార్త చూసాము. మేబీ జెట్ ఎయిర్వేస్ లాంటివి ఏవైతే ఫారిన్ ఫండ్స్ కోసం ఆర్ ఎఫ్డీఎస్ కోసం ఎక్కువగా తాపత్రయపడే కంపెనీలు ఉంటాయో ఆ కంపెనీస్కి ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. స్పైస్ జెట్ మీద మీ వ్యూ ఎలా ఉంది? ఇప్పుడు బై చేసుకోవచ్చా? ఆ న్యూస్ వచ్చిన వెంటనే కూడా కొద్దిగా ఇవాళ జెట్ ఎయిర్వేస్, స్పైస్ జెట్, ఇండిగో లాంటి స్టాక్స్లో కూడా కొద్దిగా సెల్లింగ్ కనిపించింది. ఆ లీగల్ ఇష్యూ ఉండడంతో స్పైస్ జెట్లో కూడా ఇవాళ ఇంచుమించు 3% వరకు పడటం మనం చూస్తున్నాము.
ఈ లెవెల్లో ఒకసారి ఓవరాల్గా పిక్చర్ చూస్తే కనుక ఈ లాస్ట్ 6 మంత్స్కు 60 రూపాయల నుంచి 130 రూపాయల వరకు పెరిగింది. క్రూడ్ ప్రైసెస్ కూడా బాగా పడుతూ రావడంతో మనకి స్పైస్ జెట్ లాంటి కంపెనీస్ కూడా ఏవియేషన్ కంపెనీస్ అన్ని కూడా ఒక బాగా ఆప్షన్లోకి మనం చూస్తున్నాము. కానీ ఇప్పుడే కొంచెం స్లైట్గా నెగిటివ్ న్యూస్ రావటము, ఓవర్ బాట్ పొజిషన్ టెక్నికల్గా వెళ్ళి 130 రూపాయల నుంచి స్లైట్గా రియాక్ట్ అవ్వడం చూస్తుంటే షార్ట్ టర్మ్లో కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. దానికి తోడు క్రూడ్ ప్రైసెస్ కూడా ఇక్కడ నుంచి పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తుంది. సో కాబట్టి ప్రస్తుతానికైతే స్పైస్ జెట్ అవాయిడ్ చేయడం మంచిది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 1.5 yearsగా బాగా అప్మూల్లో ఉంది కాబట్టి షార్ట్ టర్మ్లో అయితే ఈ లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు 130 లెవెల్స్లో. వెంకట్ అడుగుతున్నారు, కనోరియా కెమికల్స్ 88 రూపీస్లో ఎన్సీసీ, చాలా స్టాక్స్ రాశారు, ఓన్లీ 2 స్టాక్స్ తీసుకుందాం. ఎన్సీసీ 95 రూపీస్లో, కనోరియా కెమికల్స్ 88లో తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? ఎన్సీసీ డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య చూస్తే కనుక 90 రూపాయల్లో బాగా కన్సాలిడేషన్ అయ్యి ఈ లాస్ట్ 1 వీక్గా కొంచెం టెక్నికల్గా రివర్సల్ ఏర్పడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఫండమెంటల్ కూడా చూస్తే కనుక కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రా కంపెనీస్ అన్ని కూడా బాగా చేస్తుంది కాబట్టి ఎన్సీసీని ఈ లెవెల్లో హోల్డ్ చేస్తే కనుక ఒక 6 months అలా హోల్డ్ చేస్తే కనుక ఈజీగా 20 to 30% రిటర్న్స్ 120-130 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది ఎన్సీసీలో. కనోరియా కెమికల్స్ కూడా చూస్తే కనుక ఫండమెంటల్గా ఓకే, రీజనబుల్గా ఇది ఒక చిన్న సైజ్డ్ కెమికల్ కంపెనీ. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 70 రూపాయల నుంచి 190 రూపాయల వరకు పడి ఇప్పుడే కొంచెం స్లైట్ రియాక్షన్ ట్రెండ్లో ఉంది. కనోరియా కెమికల్స్ లాస్ట్ 2-3 ఏళ్ళుగా కూడా చూస్తే కనుక బాగా పెర్ఫామ్ చేస్తున్న కంపెనీయే. సో కాకపోతే ఈ లెవెల్లో చూస్తే కనుక స్లైట్గా ఒక కరెక్షన్ ట్రెండ్లో కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు 4% వరకు ఇవాళ పడింది కాబట్టి ఒక చిన్న కరెక్షన్లో 80 రూపీస్కి కనోరియా కెమికల్ తీసుకోవచ్చు. ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయండి. అండ్ బెంగళూరు నుంచి శ్రీనివాస్ మన కాలర్. హలో అడగండి శ్రీనివాస్. హలో సార్. హలో అండి, చెప్పండి. ఇది హెర్బల్ లైఫ్ అనే ప్రొడక్ట్ న్యూట్రియన్స్, ఇది మన హ్యూమన్ వాడుతున్నారండి. అది షేర్ మార్కెట్ లో లిస్ట్ అయింది అంటున్నారు. అది ఏ పేరు మీద ఉంది, ఏమన్నా మీకు ఏమైనా ఐడియా ఉందండి? హెర్బల్ లైఫ్ అన్న పేరు మీద అయితే లేదండి మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీ. మేబీ మీకు ఏదైనా చెప్పే ప్రయత్నం చెప్పి అలా స్టాక్లో లిస్ట్ అయిందో లేకుంటే సెక్యూరిటీస్ మీకు ఏమైనా ఇచ్చే ప్రయత్నంలో కంపెనీ ఉన్నట్టుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమంటే మీరు ఒకసారి మెయిల్ చేయండి, ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం దానికి సంబంధించి. హైదరాబాద్ నుంచి వీరభద్ర మన కాలర్ ఉన్నారు. హలో. హలో, చెప్పండి వీరభద్ర గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. 3 to 6 months ఇన్వెస్ట్మెంట్ కు షుగర్ స్టాక్ కూడా మంచి చెప్తారా? షుగర్ స్టాక్స్ 3 to 6 months కోసం నిన్న మేజర్ న్యూస్ ఒకటి బ్రేక్ అయింది. ఇంపోర్ట్ డ్యూటీని 50%కు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బికాస్ దేశీయ కంపెనీలకు ఊరట ఇవ్వాలని చెప్పి ఇవాళ కొద్దిగా ఆ స్టాక్స్లో స్పాట్ రావడం చూసాం. బట్ నిన్నే ఆ న్యూస్ బ్రేక్ అయింది కాబట్టి నిన్నే మోస్ట్ ఆఫ్ షుగర్ స్టాక్స్ బాగా పెరిగాయి కాబట్టి 3 to 6 months కోసం ఏమన్నా ఉందా ఆపర్చునిటీ? షుగర్ స్టాక్స్ అని చూస్తే కనుక ఎక్స్ట్రీమ్లీ సైక్లికల్, పైగా న్యూస్ బేస్డ్, సెక్టారల్ న్యూస్ బేస్డ్ అనేది రావడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా మనకి షుగర్ స్టాక్స్ అన్నీ కూడా బుల్లిష్గా ఉన్నప్పటికీ లాస్ట్ ఒక 6 months to 1 yearగా చూస్తే కనుక అనూహ్యంగా పెరగడం కూడా మనం చూస్తున్నాము. కాకపోతే ఇక నెక్స్ట్ 3 to 6 months పర్స్పెక్టివ్ అయితే ఒకసారి మనం బలరాంపూర్ చిమ్ని చూడండి. మొన్న Q4 రిజల్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా వచ్చింది. కొంచెం డెట్ ఉంది, బట్ అయినప్పటికీ మనకి డెట్ అనే ఫ్యాక్టర్ని డిస్కౌంట్ చేసినట్టు కనిపిస్తుంది. సో బలరాంపూర్ చిమ్ని ఈ లెవెల్లో టెక్నికల్గా 170 నుంచి 150 రూపాయల వరకు కరెక్షన్ రావడం మనం చూసాము. సో కరెంట్ ప్రస్తుతానికి 145-150 లెవెల్స్ దగ్గర బలరాంపూర్ చిమ్ని 6 months కోసం తీసుకోవచ్చు మీరు. కర్నూలు నుంచి సుందర్ మరొక. హలో, అడగండి సుందర్ గారు. కాఫీ 145,000 షేర్స్ చేశాం సార్. ఏదండి? కాఫీ, టాటా కాఫీ. ఓకే, 1,000 షేర్స్ 145లో బై చేసాము. ఓకే, షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్పండి. టాటా కాఫీ 145 రూపీస్. ఈ మధ్య ఈ 2 వారాలుగా చూస్తే కనుక టాటా కాఫీ 125 రూపాయల నుంచి 150 రూపాయల వరకు వెళ్ళింది. ఈ మధ్య మనం లాస్ట్ ఒక నెల క్రితం చూస్తే కనుక 150 రూపాయల దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. కరెక్ట్గా ఈ లెవెల్లో ఇప్పుడు ప్రస్తుతానికి టాటా కాఫీ కరెక్షన్ ట్రెండ్లో స్లైట్గా కనిపిస్తుంది. అయినప్పటికీ హోల్డ్ చేయండి. 147-148 దగ్గర స్ట్రాంగ్ అని కనిపిస్తుంది. 150 కనుక ఈ 2-3 రోజుల్లో కనుక బ్రేక్ అయిందంటే కనుక, అంటే దానిపైన కనుక క్లోజ్ అవుతే నెక్స్ట్ టార్గెట్ 170 వరకు వెళ్ళే అవకాశం ఉంది. 170 ఎందుకంటే మనకి 2013లో వచ్చిన పీక్, అది 2013 మేలో వచ్చిన పీక్ కాబట్టి సో 170 వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ అయితే 140 కింద ఇనిషియల్ స్టాప్ లాస్ పెట్టుకోండి. 150-155 వెళ్తే కనుక మీ స్టాప్ లాస్ పెంచుకుంటూ వెళ్ళండి. అండ్
ఇండస్ఇండ్ బ్యాంక్ రిజల్ట్స్ ఇప్పుడే బ్రేక్ అవడం మనం చూస్తున్నాము. కొద్దిసేపటి క్రితమే న్యూస్ వెలువడుతుంది. నెట్ ప్రాఫిట్లో 26.5% మేర వృద్ధి కనిపించింది ఇండస్ఇండ్ బ్యాంక్. అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 30.8% మేర నమోదైతే గ్రాస్ ఎన్పిఏలో కొద్దిగా పెరగడం మనం చూస్తున్నాం. గ్రాస్ ఎన్పిఏ అండ్ నెట్ ఎన్పిఏ ఇది కొద్దిగా వరింగ్ ఫ్యాక్టర్, బట్ స్టిల్ చాలా మార్జినల్ గ్రోత్ మాత్రమే ఇది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 4%గా కొనసాగుతుంది. చాలా స్టేబుల్ గ్రోత్ ఇండస్ఇండ్ బ్యాంక్ పర్ఫామ్ చేస్తుంది. దీంతో మేబీ డీసెంట్ సెట్ ఆఫ్ రిజల్ట్స్ ఇచ్చాయని చెప్పుకోవచ్చు. బట్ ఎన్పిఏ ఇష్యూస్ ఒకటి కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాయి. బట్ ఓవరాల్గా కన్సిడర్ చేస్తే మాత్రం డీసెంట్ సెట్ ఆఫ్ రిజల్ట్స్ని ఇండస్ఇండ్ బ్యాంక్ అనౌన్స్ చేసింది. దీంతో ఈ స్టాక్లో పెద్దగా మనకు మొమెంటం లేదు. 0.09% మాత్రమే గెయిన్తో 1561 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. మేబీ న్యూస్ ఇప్పుడే ప్రెస్ మీట్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసింది కాబట్టి తర్వాత వచ్చే వాళ్ళు చేసే కామెంట్స్ ఆధారంగా కూడా ఈ స్టాక్ మూవ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరొక మెయిల్ వల్లి అడుగుతున్నారు, అమర్రాజా బ్యాటరీస్ 950 రూపీస్లో హోల్డ్ చేస్తున్నారు. అలా హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ అవ్వచ్చా? అమర్రాజా 950. అమర్రాజా ఈ మధ్య చూస్తే మనకి తగ్గటం అని చూస్తున్నాము. లాస్ట్ 6 monthsగా హై నుంచి అమర్రాజా బ్యాటరీస్ పడుతూ వచ్చింది. ఈ స్టాక్ చూస్తే కనుక 1080 రూపాయలు హై నుంచి పోయిన ఏడాది సెప్టెంబరు ప్రస్తుతానికి 850 రూపాయల వరకు తగ్గింది. ఈ లెవెల్లో లాస్ట్ ఒక 1 or 2 monthsగా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ సపోర్ట్ మద్దతు ఏర్పడింది. 840-50 దగ్గర 2-3 మేజర్ బాటమ్స్ తీసుకొని ఈ లెవెల్లో కొంచెం టెక్నికల్గా పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. లాస్ట్ 1 weekగా చూస్తే కనుక కొంచెం వాల్యూమ్స్ తోటి రివర్స్ అవుతుంది. మొన్న రిజల్ట్స్ చూస్తే కనుక బాగా కొంచెం స్లైట్గా డిసప్పాయింట్ చేయడంతో అమర్రాజా బ్యాటరీస్ పడింది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఫండమెంటల్గాను స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. టెక్నికల్గా ఈ లెవెల్లో పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదు. ఈ లెవెల్లో మీరు హోల్డ్ చేయండి. ఫండమెంటల్గా వాల్యుయేషన్స్ కూడా రీజనబుల్గానే ప్లేస్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఈ లెవెల్లో ఫ్రెష్ బయింగ్ కూడా చేయొచ్చు. అండ్ నరేష్ మెయిల్ చేశారు, భారత్ గేర్స్ 120 రూపీస్లో 500 షేర్స్ తీసుకున్నారట. ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చా ఆర్ మరికొద్ది కాలం హోల్డ్ చేస్తే టార్గెట్ ప్రైస్ అయినా సజెస్ట్ చేస్తారు? భారత్ గేర్స్ 120 రూపీస్లో మంచి ప్రాఫిట్స్లో ఉన్నట్టున్నారు. బాగా అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్. ఈ స్టాక్ చూస్తే కనుక మనకి 100 రూపాయల దగ్గర నుంచి మొన్న ర్యాలీలో 170 రూపాయల వరకు వెళ్ళింది. ఇవాళ 15% వరకు అప్ము 180 రూపీస్ కూడా వెళ్ళింది. అంటే పోయిన ఏడాది సెప్టెంబర్ అక్టోబర్లో వచ్చిన పీక్ 170, ఆ లెవెల్స్ని ఇవాళ బ్రేక్అవుట్ చేయడం కూడా మనం చూసాము. సో భారత్ గేర్స్ హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్లో బహుశా 200 దగ్గర నెక్స్ట్ మేజర్ సైకలాజికల్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఆ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. ఫండమెంటల్గా చూస్తే గొప్పగా లేదు. ఈ ఆటో ఆన్సిలరీ కంపెనీ ఈక్విటీ బాగా తక్కువగా ఉంది, బాగా సెక్టరల్ స్ట్రెంత్ కూడా ఉంది కాబట్టి ప్రస్తుతం పెరుగుతుందేమో. నా ఉద్దేశం కొంచెం రైస్లో మీరు పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఓకే, రమేష్ మెయిల్ చేశారు, ఆర్బీఎల్ బ్యాంక్ని కరెంట్ లెవెల్స్లో 6 months నుంచి 1 year కోసం పిక్ చేసుకోవచ్చా? ఒకవేళ ఆర్బీఎల్ బ్యాంక్ లేకపోతే ఎన్ని ప్రైవేట్ బ్యాంక్ సజెస్ట్ చేస్తారా ఫర్ బయింగ్ 6 months to 1 year? ఆర్బీఎల్ బ్యాంక్ ఈ మధ్య చూస్తే కనుక సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. 600 రూపాయల నుంచి 500 రూపాయల వరకు, అంటే కరెక్ట్గా 20% కరెక్షన్కి కంప్లీట్ చేసుకొని 500-520 రూపాయల దగ్గర ఒక సైడ్ వేస్ ట్రెండ్లోంచి బయటపడి ఇప్పుడే కొంచెం అప్ ట్రెండ్లోకి వెళ్ళింది. నెక్స్ట్ ఫ్యూ మంత్స్కి షార్ట్ టర్మ్ కోసం ఆర్బీఎల్ బ్యాంక్ ఈ లెవెల్లో బై చేయొచ్చు. 530 దగ్గర బై చేస్తే కనుక ఇనీషియల్ స్టాప్ లాస్ 500 బిలో కొంచెం దూరంగానే కనిపిస్తుంది. బట్ కానీ ట్రెండ్ పాజిటివ్గా ఉంది కాబట్టి నెక్స్ట్ బహుశా ఈ ర్యాలీలో 600 రూపీస్ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఆర్బీఎల్ బ్యాంక్ ఈ మధ్య కొంచెం పాజిటివ్ న్యూస్ కూడా రావడం మనం చూస్తున్నాము. అందువల్ల కొంచెం షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. మొన్న రిజల్ట్స్ కూడా లాస్ట్ 2 quarters కూడా బాగా ఉంది. ఇంకొక ప్రైవేట్ బ్యాంక్ అంటే మటుకు ఫెడరల్ బ్యాంక్ కూడా ఒకటి స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. ఈ స్టాక్ని కూడా ఈ లెవెల్లో బై చేయొచ్చు, ఫెడరల్ బ్యాంక్ని కూడా. లాస్ట్ మెయిల్ ఒకటి తీసుకుందాం. సుధీర్ వర్మ మెయిల్ చేశారు, హిమత్ సింగ్ సిడే 20% ప్రాఫిట్స్లో ఉన్నారట. షార్ట్ టర్మ్ కోసం తీసుకున్నారు. ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా, హోల్డ్ చేసుకోవచ్చా? హోల్డ్ చేస్తే ఇంకా అప్ సైడ్ ఎంతవరకు ఉండొచ్చు హిమత్ సింగ్ సిడే? హిమత్ సింగ్ సీడే చూస్తే కనుక బుల్లిష్గానే కనిపిస్తుంది. మనకి లాస్ట్ 1 yearగా చూస్తే కనుక 100 రూపాయల నుంచి 400-380 రూపాయల వరకు వెళ్ళి ఈ గత 1-2 నెలలు బట్టి చూస్తే కనుక ఈ స్టాక్ మార్కెట్లో కన్సాలిడేషన్తో పాటు ఈ స్టాక్ కూడా పెద్ద కరెక్షన్ లేకుండా బాగా స్థిరంగానే కనిపిస్తుంది. ఇవాళ 7% వరకు ఈ టెక్స్టైల్ కంపెనీ హిమత్ సింగే పెరిగింది. 385 రూపాయల దగ్గర ప్రస్తుతం తేడుతుంది. 380 అనేది మొన్న జనవరిలో వచ్చిన హై. ఆ లెవెల్ని ఇవాళ కొంచెం బ్రేక్ చేసి కూడా చూస్తున్నాం. క్లోజింగ్ సమయం కనుక ఏమాత్రం ఈ 380 పైన ఈ 1 or 2 days నిలబడిందంటే కనుక నెక్స్ట్ టార్గెట్ 400 వరకు వెళ్ళే అవకాశం ఉంది. సో ఫండమెంటల్గానే టెక్నికల్గానే బులిష్గానే ఉంది కాబట్టి నా ఉద్దేశము మీరు హోల్డ్ చేయొచ్చు. ఓకే, ప్రస్తుతం మార్కెట్స్లో ట్రెండ్ అదే పాజిటివ్గా కొనసాగుతుంది. ఎనీ ఫైనల్ క్లోజింగ్ రికమెండేషన్స్ 9821 దగ్గర ప్రస్తుతం ఉంది. బట్ స్టిల్ టిక్ బై టిక్ స్ట్రెంత్ అయితే పుంజుకుంటుంది. కొద్దిగా బేర్స్
మార్కెట్ పడదోసే ప్రయత్నం చేసినప్పటికీ బుల్స్ మాత్రం దే ఆర్ నాట్ అట్ ఆల్ గోయింగ్ బ్యాక్. స్టిల్ ఆల్మోస్ట్ 9 పాయింట్స్ దూరం మాత్రమే డే హైస్ దగ్గర ఉంది మార్కెట్. బట్ స్టిల్ ఆల్మోస్ట్ డే హైస్ దగ్గర ఉందని చెప్పుకోవచ్చు మనం. న్యూ పీక్లో మార్కెట్ బాగా స్థిరంగానే ఉంది. ఇందాక అనుకున్నట్టు 9,800 పైన కనుక మార్కెట్ నిలబడుతూనే ఉంది. కాబట్టి పెద్ద వీక్నెస్ నార్మల్ మార్కెట్లో ఉండకపోవచ్చు. ఒకవేళ 9,800 కింద కనుక క్లోజ్ అవుతే అప్పుడు ఒక చిన్న కన్సాలేషన్ వచ్చే అవకాశం ఉంది. బట్ అది కూడా ఇమీడియట్గా రివర్సల్ అయితే ఇమీడియట్గా కనిపించట్లేదు. ఎందుకంటే మేజర్ డౌన్ సైడ్ ట్రిగర్ పాయింట్ 9,700 ఆ లెవెల్ని బ్రేక్అవుట్ అంటే ఇంకా 120 పాయింట్లు దూరంలో ఉంది. కాబట్టి సో అంత టెస్ట్ చేసే ఇమీడియట్ అవకాశం కనిపించట్లేదు. కాబట్టి లాంగ్ పొజిషన్స్ని ఈ మధ్య మనం ఈ షోస్లో చెప్పుకుంటున్న మంచి స్టాక్స్లోటి బై చేయొచ్చు. ఓకే, ఫైన్. నోట్ బులెటిన్ ఇక్కడ రన్అప్ చేద్దాం. మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్ కలుద్దాం. స్టే విత్ us.